చిన్న మాట చెప్పి నేను వాక్య సందేశంలోనికి వెళ్ళాలని ఆశపడతా ఉన్నా. దావీదు అంటా ఉంటాడు, నేను నీ మందిర ఆవరణం నేను చూడాలని నాకెంతో ఆశతో నా హృదయము సొమ్మసిల్లుతుంది, ఆనందముతో ఉందని దావీదు ఎంత తపనతో ఉన్నాడో ఆ మాట ఎందుకో నా హృదయాన్ని తాకి. దావీదు అన్నాడు, నీ మందిరము నేను చూడాలి, నీ మందిర ఆవరణం నేను చూడాలని. ఆయన మందిరము కట్టకపోయినా మందిరానికి కావలసిన సమస్తాన్ని సమకూర్చాడు. కీర్తన గ్రంథంలో ఉంది, నా కంటికి నిద్ర రాలేదు, నా నోటికి భోజనాన్ని తీసుకోలేదు. ఆ మాట ఎందుకో నా హృదయాన్ని తాకింది, నా హృదయాన్ని ఉల్లసింపజేసినప్పుడు. యోబు గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకుందాం. మనకిచ్చిన సంఘ వాగ్దానము యోబు గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. మరొకసారి చదవండి సిస్టర్. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చాలు సిస్టర్, మనకిచ్చిన సంఘ వాగ్దానం 2026లో అప్పుడు బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించు. ఈ వాగ్దానం ఎవరన్నా దేనికన్నా మీరు మెడిటేషన్ చేశారు? ఎవరన్నా ఎందుకు ఈ వాగ్దానం దేవుడు ఇచ్చిండి ఈ సంవత్సరం? ఎందుకు దేవుడు ఈ వాగ్దానంలో ఏమి దాచి ఉంచాడు? చదివారా పోనీ? నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే, సంఘ ఆత్మీయతను, సంఘ ఆశీర్వాదాన్ని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. తేజస్సు, దట్ మీనింగ్ లాస్ట్ వీక్ పాస్టర్ గారు చెప్పారు, గౌరవము, కీర్తి, ప్రఖ్యాతి. అది మంచి టాపిక్ చెప్పారు దైవజనుడు, నేను చాలా దీవించబడ్డాను. కానీ ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట తేజస్సు. దేవుడు సంఘమును మధ్యకాల తేజస్సు కంటే, ఇప్పుడు ఉదయకాలము సూర్యుడు వస్తుండు, ఉదయకాలము వెలుగుంటుంది. ఉదయకాలము ఎవ్వరు కూడా చీకటి ఉంటుందా? ఇక 4 గోడలు కట్టి సూర్యుడి యొక్క వెలుగు రాకుండా మనం ఏమన్నా చేస్తే వెలుగు ఉండదు, చీకటిగా ఉంటుంది. కానీ ఈ లోకంలో భూమి మీద ఉన్నంత కాలము, సూర్యుడు ఉన్నంత కాలము చీకటి ఉండనే ఉండదు. కానీ ఉదయకాలం సూర్యుడు ఉదయించగానే సాయంకాలము సూర్యుడు అస్తమించినప్పటికీ చీకటి మనకు వస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండంలో ఒక్కసారి ఆ మాటను చదువుకొని మనం ముందుకెళ్ళి 1వ అధ్యాయం 1వ వచనం చూడండి సిస్టర్. 1వ అధ్యాయము 1వ వచనం. దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చదవండి. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. నా వైపు చూడాలి. భూమిని చేసినప్పుడు దేవుడు శూన్యముతో ఉంది, ఆకారము లేదు, అంతా ఎక్కడ ఏ ఆకారం అనేది కూడా కనబడతలేదు. చూశాడు దేవుని ఆత్మ నీటిపైన అల్లాడుతున్నప్పుడట, దేవుని ఆత్మ వెలుగు కలుగును గాకని దేన్ని చూసి పలికాడు? శూన్యముతో, చీకటితో, ఆకారము లేని ఒక భూమిని చూసి పలకడం ప్రారంభిస్తే వెలుగైనట్టు చూశాడు, అది మంచిదైనట్టు చూశాడు. చూసిన వెంటనే ఏం చేశాడు తెలుసా? వెలుగును చీకటిని ఏం చేశాడు చెప్పాలి? వెలుగును వేరుపరిచెను. దేవునిలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే వేరు చేసుకుంటూ పోతాడు. దేన్ని వేరు చేస్తాడమ్మా అంటే, మంచి దాంట్లో చెడు ఏదన్నా ఉంటే చెడును దూరపరుస్తాడు. ఆమేన్. చీకటి అనేది సాతాను రాజ్యానికి, సాతానుకు సంబంధించింది అయ్యింది. కానీ దేవుని వాక్యం అంటుంది, దేవుని కార్యాలు, దేవుని ఆత్మ, దేవుని ఆశీర్వాదాలు వెలుగుతో, ఆమేన్, వెలుగుతో సూచించాడు. చీకటిని దూరపరిచాడు, వెలుగును దూరపరిచాడు. చీకటినేమో చీకటి అని పేరు పెట్టి రాత్రి అని పేరు పెట్టాడు. ఇక్కడ వెలుగు అని పేరు పెడితే దినము రాత్రి, పగలు రాత్రి మనకు సంభవించినవి, కలిగినాయి.
దేవుడు ఒక సృష్టిని చూసినప్పుడు, శూన్యములో ఉన్నప్పుడు, ఆకారము లేని దాన్ని చూసినప్పుడు వెలుగును చీకటిని, పగలును రాత్రిని రెండు డివైడ్ చేశాడు, వేరు చేసిన గొప్ప దేవాది దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అదే మాట ప్రకారము యోబు గ్రంథంకి వస్తే మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించాడు. అంటే మనము జీవిస్తున్నప్పుడు సాయంత్రం అయితే చీకటి అవుతుంది, కానీ సాతానుడు ఉదయకాలము కూడా మధ్యాహ్న కాలము కూడా చీకటి, ఒక అంధకారము, ఒక లేకపోతే దానికి సంబంధించినటువంటి మరుగైనది మన జీవితంలోనికి ఎంటర్ చేయాలని చూస్తున్నాడు, చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే బ్రతుకు మధ్యాహ్న కాలము కంటే, తేజస్సు కంటే, అంటే నీ బ్రతుకు ఎప్పుడు కూడా ఉదయకాలము వెలుగు ఎంత ముఖ్యమో రాత్రి కాలం కూడా దేవుని వెలుగు అంతే ముఖ్యమో. హల్లెలూయా. అంటే దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే మన బ్రతుకుల్లో ఎప్పుడు చీకటి అనేది ఉండద్దు, చీకటి పరిస్థితులు ఉండద్దు. చీకటి లాంటివి ఏమున్నా వెలుగు ద్వారా పారద్రోలాలి. దేవుని వాక్యం, ఆయన వెలుగై ఉన్నాడట. ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై. దేవుడు వెలుగై ఉన్నాడు అంటే దేవుని వాక్యం కూడా వెలుగై. దేవుని వాక్యము వెలుగు గనక, దేవుడు వెలుగు గనక మనం చేయాల్సింది మొట్టమొదటి ఏంటంటే మధ్యాహ్న తేజస్సు కంటే మనము వెలుగుతూ ఉండాలి, వెలుగులో ఉండాలి, దేవుని వాక్యముతో ఉండాలి. ఇప్పుడు అర్థమైందని నేను చెప్పింది. అయితే దేవుని వాక్యం అంటుంది మరొక మాట ఏమనంటే, తేజస్సు మొదటిది వెలుగుతో సూచించాడు, రెండవది జ్ఞానముతో సూచించాడు, మూడప్పుడు నేనే దీన్ని కంటిన్యూషన్ చేస్తాను ఈ మెసేజ్లను. మొదటిది వెలుగు, నాలుగవది యుద్ధోపకరణములు. ఇవి 4 రాసుకోండి. తేజస్సులో ఏమున్నవి? తేజస్సు దట్ మీనింగ్ 4. ఒకటి వెలుగు, జ్ఞానము, బుద్ధి, యుద్ధోపకరణము. ఈరోజు నేను ఒకే ఒక సబ్జెక్టును చెప్పి నేను ముందుకెళ్ళాలని ప్రభు పేరట నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలోనికి రండి. ప్రసంగి గ్రంథం తీసిన వారు చదవండి. జ్ఞానులతో సములైన వారెవరు? జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును. ఆమేన్. ఆ మాట మరొక్కసారి చదవండి సిస్టర్. మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును. ఆమేన్. మరొక్కసారి అందరం కలిసి చదువుదామా? మరొక్కసారి. మనుష్యుల జ్ఞానమును వారి ముఖమునకు తేజస్సునిచ్చును. అంటే మనిషిలో జ్ఞానము ఉంది అని తెలుసుకోవాలంటే తేజస్సు బయటికి కనబడుతుందట. ఆమేన్. మనిషి లోపల ఏం కనబడుతుందట? తేజస్సు. తేజస్సు నిగనిగలాడడం, షైనింగ్ ఇవ్వడం, వెలుగుతో ఉండడం, ప్రకాశించడం. ఒక వ్యక్తిని వీడు జ్ఞానవంతుడు, వీడు తెలివివంతుడు, వీడు మంచి నాలెడ్జ్ కలిగిన వాడు అని కొన్ని చదువులను బట్టి, వాడి క్రియలను బట్టి, వాడు చేస్తున్న పనులను బట్టి మనం తెలుసుకుంటాం. కొత్త వ్యక్తి మనకు కనబడతాడు, వాడి ముఖాన్ని చూడగానే చెప్పొచ్చు వీడు జ్ఞానవంతుడా కాదా, వాడు ప్రకాశమైన వాడా కాదా. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క జ్ఞానము మనుషులకున్న జ్ఞానాన్ని ఏం చేస్తుందట? దేవుని దగ్గర నుండి తీసుకున్నటువంటి ఆ జ్ఞానము మనిషి యొక్క ముఖాన్ని ఏం చేస్తుందంట? ప్రకాశింపజేస్తుందంట. అంటే దేవుని వాక్యము మనకు యోబులో మాట్లాడింది, మధ్యాహ్న కాలము తేజస్సు కంటే అధికముగా. మనకేముండాలని కోరుకుంటుండే దేవుడు? ఇప్పుడు ఈ వాక్యం బట్టి చెప్పాలి. ఏముండాలి? జ్ఞానము. ఎంత జ్ఞానముతో సంఘం వెళ్ళిపోతుందో చీకటి అనే సాతాను క్రియలు ఉండవు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు గట్టిగా. మనిషి యొక్క జ్ఞానము వ్యర్థము. యాకోబు భక్తుడు అంటూ, దేవుని జ్ఞానము పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది, శ్రేష్టమైనది, అది మచ్చరము లేనిది, కలంకము లేనిది, గొడవలు పెట్టదనుంది.
అందుకే దేవుని జ్ఞానం మనం పొందుకోవాలంటే దేవుడు ఏమైనాడు? వెలుగై. దేవుడు వాక్యమైన వాక్యాన్ని మనం ఎంతగా ఆస్వాదిస్తామో దేవుని జ్ఞానం మనలోనికి వచ్చేటప్పుడు అంట ప్రసంగి అంటుండు 8:1 ఏమని అంటుండు? మనుషుల జ్ఞానము వారి ముఖానికి తేజస్సునిచ్చిన. సంఘము తేజస్సుతో కట్టాలని, తేజస్సు జ్ఞానముతో కట్టాలని ఆశపడుతుండు. సామెతలు 14:1 అంటుంది, జ్ఞానము లేని స్త్రీ తన ఇంటిని 3 రాలు తన ఇంటిని ఊడవి, జ్ఞానము గల స్త్రీ కట్టుకొనును. అంటే దేవుడు సంఘాన్ని కట్టాలంటుండు. జ్ఞానవంతుడైన దేవుడు, జ్ఞానము కలిగిన దేవుడు. మన సంఘం కట్టబడాలంటే మనము జ్ఞానముతో నింపబడాలి. జ్ఞానము ఎంత మంచిది అంటే మనం కట్టడం ప్రారంభించినప్పుడు అది అనుకువగా, అది చక్కగా అమర్చబడి ఉంటుంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుని యొక్క జ్ఞానము మనుషునికి వెలుగును తేజస్సునిచ్చును ఉంది. అయితే ప్రత్యక్ష గుడారంలోనికి మనం వెళ్ళినప్పుడు మనం చూసినట్లయితే, నా వైపు చూడండి, నేను తేజస్సు అంటే జ్ఞానం అని చెప్పా, తేజస్సు అంటే వెలుగు అన్న. ఈ జ్ఞానాన్ని ఎవరైతే పొందుకుంటారో వెలుగుతో, ప్రకాశంతో, లైట్తో పోల్చబడినటువంటి జ్ఞానం అని దేవుడు మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, మోషేతో ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేపించి ప్రత్యక్ష గుడారములోనికి మోషే వెళ్తూ వస్తున్నప్పుడు దేవుని మేఘము ప్రత్యక్ష గుడారం మీద ఏమైందో తెలుసా? ఆవరించబడ్డది. ఆవరించబడినప్పుడు ప్రత్యక్ష గుడారం మీదనేమో దేవుని మేఘం ఉంది, ప్రత్యక్ష గుడారములోనికేమో మోషే వెళ్తున్నాడు. మోషే వెళ్ళి ఏం చేస్తున్నాడు? దేవునితో ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అది జరుగుతున్నప్పుడంట మోషే యొక్క ముఖము ఏమైపోయింది? ప్రకాశించి. ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క జ్ఞానము ఎట్లా పొందుకుంటున్నాడో తెలుసా? ఆయన ప్రేయర్లోనికి వెళ్ళాడు ప్రత్యక్ష గుడారంలో. తీయండి 33 నిర్గమకాండ 33:8 చదవండి సిస్టర్. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు గుడారం చదవండి. అదే మీరు అది చదవండి. ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనక తట్టు నిదానించి చూచుచుండెను. ఆమేన్. అది చదివేసి ఇది కంటిన్యూ చేయండి సిస్టర్. 34లో మీరు చెప్పాలనుకున్న మాట ఇక్కడ ఉంది. చదవండి సిస్టర్ 34 నుంచి. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. చదవండి, కంటిన్యూ చేయండి. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను కనుక వారు అతన్ని సమీపింపవెరచిరి. ఆమేన్. నేను ఎందుకు ఈ 2 మాటలు తీశానంటే 33:8లో మోషే గుడారంలోనికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచిరట. ప్రతి వాడు తన గుడారపు ద్వారమున నిలిచిరి. అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతను వెనక తట్టు నిదానించి చూస్తున్నారు. మోషే లోపలి పోతుండు, ఏం చేస్తుండని ప్రజలంతా కలిసి గుడారము బయట చూస్తున్నారు. ఈయన గుడారము లోపలికి పోయినప్పుడు ఈ మాట నేను కంటిన్యూ చేయమన్నా. అందుకే మోషే ఆయన పైకి వెళ్ళినప్పుడంట గుడారములోనికి, ఇది సీనాయి కొండ అని రాయబడింది. మీరు 34 వచనంలో మీరు చదివినట్లయితే మోషే గుడారములోనికి లోపలికి పోయి దేవునితో మాట్లాడి బయటికి వచ్చినప్పుడు ఏ ఫీలింగ్తో ఉన్నాడో, సీనాయి కొండ మీద 40 దినాలు ఉపవాస ప్రార్థనతో ఉన్నప్పుడు కూడా ఆయన ముఖ చర్మము ప్రకాశించెను. ఆమేన్. ఆయన ముఖ చర్మము ప్రకాశించినప్పుడు మీరు 33-34 అధ్యాయాలు చూసినట్లయితే దేవుడు మోషేతో ముఖాముఖిగా ఏం చేసిండు? మాట్లాడిండంట. ముఖాముఖిగా ఆయన ముఖము షైనింగ్ ఇస్తుంది, దేవుడు మాట్లాడము ప్రారంభిస్తున్నాడు. ఈయన ముఖము షైనింగ్ ఇచ్చడము ప్రజలు చూసి ఏమైపోయారు? భయపడిపోతున్నారు. ఇంత పోయేటప్పుడు షైనింగ్ లేదు, కానీ వచ్చేటప్పుడు మీకు ఒక విషయం చెప్పనా? మంచిగా రెడీ షాపింగ్ పోయేసి వచ్చేటప్పుడు మన ముఖాలు ఏమైతే
చెప్పండి, వాడిపోతాయి కదా. కానీ సీక్రెట్ దేవునిలో ఏముందో తెలుసా? నువ్వు ఏడుస్తూ పో, దేవుడు నవ్వుతూ బయటికి నింపుతాడట. చప్పట్లు కొట్టి దేవున్నామా. నువ్వు ఏ దుఃఖముతో ప్రత్యక్ష గుడారంలోనికి పోతావో దుఃఖాన్నంతా తీసివేసి నీ హృదయాన్ని తేలిక చేసే అంశము దేంట్లో ఉందో తెలుసా? దేంట్లో ఉంది? ప్రార్థనలో ఉంది. ఎక్కడ పోయిండు మోషే? ప్రత్యక్ష గుడారం అనే టెంట్ వేసుకొని దాంట్లో పోయి, అందులో ఎవరుంటారు? దేవునితో పోయేటప్పుడు మోషే ముఖము మామూలుగానే కనబడ్డదండి, మామూలుగానే ఉంది. కానీ ఆయన ప్రేర్ చేసి బయటకు వస్తుంటే షైనింగ్ ఇస్తుందట. అందుకే ప్రసంగి అంటున్నాడు, దేవుని యొక్క జ్ఞానము పొందుకున్న ఆ ముఖమంట, జ్ఞానము కలిగిన ముఖానికి ఇప్పుడు మోషే షైనింగ్ ఇస్తుందంటే దట్ మీనింగ్ ఏంటిది? ఇప్పుడు అర్థమైంది. మళ్ళీ ఒక్కసారి చెప్పు. దేవుని జ్ఞానము పొందుకున్న ముఖాలు ఎట్లుంటాయంట? తేజస్సు, దట్ మీనింగ్ వెలుగు. మోషే ముఖము ప్రత్యక్ష గుడారములోనికి వెళ్తున్నప్పుడు ఆయన ముఖము ప్రకాశించింది. దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తున్నాడంటే దేవుడు వాక్యమైన దేవుడు ఆయనకు జ్ఞానాన్ని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మోషే తన జ్ఞానము చేత ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించలేదండి, దేవుని జ్ఞానము చేత. అందుకే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రత్యక్ష గుడారంలోనికి. అయ్యా, నీ జ్ఞానంతో నేను నడిపిస్తే ఏ ఒక్కరు వినరు, ఏ ఒక్కరు మాటలు నాకు స్పందించారు. నీ మాటలు వినాలి. అది నాలో పెట్టినప్పుడు నా మాటలు వాళ్ళు వినాలంటే నేను మొదటగా నీ జ్ఞానాన్ని నేను పొందుకోవాలి. ఆమేన్. ఆ జ్ఞానము వెలుగు రూపకంగా మోషేని చెప్పాలి, మోషేని నింపింది. అందుకే మీరు 34, 33 అధ్యాయాలు మీరు చదివితే మోషేని ఎవరెవరైతే ఏడిపిస్తున్నారో, మోషేని ఎవరెవరైతే బాధ పెడుతున్నారో, మళ్ళా ముఖములో వెలుగు షైనింగ్ చూసి వాళ్ళంతా పశ్చాత్తాపడుతున్నారు. అయ్యా, నువ్వు దేవుని వెలుగును పొందుకున్నవాడు, దేవుని జ్ఞానమును పొందుకున్నవాడు, ఇక నేను మిమ్మల్ని ఏమి అనమంటుండ్రు. ఈరోజు చర్చికి చెప్పాలనుకున్న మాట ఏంటిదో, దేవుని యొక్క వెలుగు జ్ఞానరూపకంగా మన మీదికి, జ్ఞానరూపకంగా వెలుగు మన మీదికి వచ్చినప్పుడు ఎవరెవరు నిన్నేమేమంటున్నారో వాళ్ళకు దేవుడు సమాధానం ఇవ్వబోతుండు. సమస్యలకి సమాధానం ఇవ్వబోతుండు, పరిష్కారం ఇవ్వబోతుండు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే మీకు ఒక మాట నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ప్రత్యక్ష గుడారంలోనికి మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు కనుక ఆయన ముఖము జ్ఞానరూపకంగా వెలుగును ప్రకాశింపజేసింది. మనం ఎక్కడికి వెళ్ళాలి? మనము ఏ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలి? సంఘము. ఇంకా అది మీరు రాసుకోండి, రండి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము త్వరగా తీసుకొని మనం ముందుకు వెళ్దాము. 5వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్నాడు, పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, నా వైపు చూడండి, మన నివాసము. ప్రత్యక్ష గుడారమేమో దేవుని యొక్క టాబర్నికల్ అంటారు ఇంగ్లీష్లో. ప్రత్యక్ష టెంట్తో వేయబడింది. అందులో వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడేవాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇది మన గుడారము. ఆమేన్. అప్పుడు ప్రత్యక్ష గుడారములోనికి మోషే వెళ్ళి మాట్లాడితే దేవుడు దిగొచ్చేది. మేఘరూపకంగా, జ్ఞానరూపకంగా, వెలుగు రూపకంగా దేవుడు దిగొచ్చి మోషేతో మాట్లాడి దేవుడు దగ్గర నుంచి డైరెక్షన్స్ లేకపోతే గైడెన్స్ తీసుకొని ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించేవాడు. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన కాలం ప్రకారము మనకు ప్రత్యక్ష గుడారం అవసరం లేదు. కానీ ఈ శరీరం అనే గుడారము, ఆమేన్,
ఈ శరీరం అనే గుడారము, ఈ నివాసము నువ్వు ప్రార్థనా మందిరముగా చేయాలి. అర్థమైందా? ప్రార్థన మందిరముగా చేయాలంట. అందుకే ఈ శరీరము శిథిలమైపోయేది, ఆత్మ మాత్రము పర్మనెంట్గా ఉండేది. దేవుని వాక్యం అంటుంది ఈ శరీరం ఒక దినము క్షీణించిపోతుంది, కానీ ఈ ఆత్మ ఉండడానికి పరలోకంలో ఉన్నటువంటి నివాసం కొరకని అక్కడ రాయబడింది. నేను ఆ మాట చెప్పట్లేదు, నేను చెప్పాల మన గుడారము. దేవుడు ఈ శరీరాన్ని దేనితో పోల్చాడు? మోషే కాలములో ప్రత్యక్ష గుడారము దేవుడు దిగొచ్చేది. నీలోనికి దేవుడు దిగాలంటే ఈ శరీరం అనేది గుడారము. ఈ గుడారములో దేవుడు ఉండాల్సింది అంటుండు. దేవుణ్ణి నువ్వు తీసుకురావాలంటుండు. దేవుని జ్ఞానం ఉండాలంటుండు. దేవుని జ్ఞానమును వెలుగుతో పోల్చాడు. దేవుని తేజస్సును వెలుగుతో పోల్చాడు, మహిమతో పోల్చాడు, గౌరవముతో పోల్చాడు, ప్రఖ్యాతితో పోల్చాడు, బుద్ధితో పోల్చాడు. తర్వాత తేజస్సును ఉపకరణములు ఏమంటారు, తేజో సంబంధమైనటువంటి నేను కవచాలతో పోల్చాడని నేను ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, సంఘానికి దేవుడు మధ్యకాల తేజస్సు కంటే మన జ్ఞానము దినదినము అభివృద్ధి చెందాలంటుండు. ఆమేనండి. దినదినము మన జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలంటుండు. ఎక్కడికి పోతే అంటే ఈ శరీరం అనే గుడారములోనికి దేవుణ్ణి మనం ఆహ్వానించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రత్యక్ష గుడారంలోనికి మోషే వెళ్ళినప్పుడు ఆయన ముఖ చర్మము ప్రకాశించిందంట. నేనంటాను, నీ గుడారం అనే శరీరములోనికి దేవుని నువ్వు ఆహ్వానిస్తున్నప్పుడట దేవుని యొక్క వెలుగు నీ మీదికి. మీరు అందుకే లూకాసు వార్త 17వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట, ఆ మాటను చెప్పి నేను ముందులోకి వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆ మాట చదవండి. లూకాసు వార్త, ఆయన రూపాంతర కొండ ఎక్కాడు చూడండి, ఆ మాట ఉందా? 17వ అధ్యాయం తీయండి, 3వ వచనం, 1-2 వచనాలు చదవండి. 17వ అధ్యాయం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన వస్త్రము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రము వెలుగు వలె. నా వైపు చూడండి, అది అండర్లైన్ చేసుకోండి మీకు ఎప్పటికీ గుర్తుండడానికి. 17వ అధ్యాయము 2వ వచనము. యేసు క్రీస్తు యొక్క ముఖము ఎవరి వలె? సూర్యుని వలె. సూర్యునిలో ఏముంటది? వెలుగు. వెలుగు. మోషే యేసు క్రీస్తుకు సాదృశ్యంగా పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు ఆయన ముఖము ప్రకాశించింది. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ముఖము కూడా ప్రకాశించిందని ఉంది. అంటే యేసుక్రీస్తు తన శరీరం అనే గుడారమును ప్రార్థనకు అప్పగించాడు. ఆమేనండి. ఎప్పుడైతే ప్రార్థనకి నీ శరీరాన్ని అప్పగిస్తామో సూర్యుని వెలుగు మనలోనికి వస్తుంది. ఈ వెలుగు ఏంటిదంటే దైవిక జ్ఞానములోనికి నడిపిస్తుంది, నిన్ను కడుతుంది. కట్టకుండా ఏ అడ్డుగున్నాయో, ఏవి డిస్టర్బెన్స్ ఉన్నాయో, ఏవి సాతాను క్రియలు ఉన్నాయో జ్ఞానము చేత, దేవుని జ్ఞానము చేత న్యాయపరుస్తావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే మనము ఈ 2026లో పాత సంవత్సరంలో నువ్వు తక్కువ ప్రార్థన చేసావేమో, ఈ సంవత్సరంలో నువ్వేం చేయాలో తెలుసా? ఎక్కువగా ప్రార్థించాలి. నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థిస్తావో నువ్వంత షైనింగ్ ఉంటావట. ఎంత సోపేసి కడుగుతా అంత తెల్లగా ఉంటాయి కదా. ఉంటాయా? ఉండయా? సోపు కన్నా, సూర్యుని కన్నా దేవుని వెలుగు జ్ఞానముతో పోలుస్తున్నాడు. అందుకే మనము జ్ఞానము లేక నశించిపోతున్నామని హోషేయ 40:4-6 తెలియజేస్తుంది. మనము జ్ఞానం లేక నశించిపోకుండా ఉండాలి అనంటే మనము జ్ఞానుల వల్ల ఉండాలి, వెలుగుల వల్ల ఉండాలి, దేవుని యొక్క సంబంధుల వల్ల మనం ఉండాలంటే ఈ శిథిలమవుతున్న ఈ గుడారానికి దేవుడు ప్రార్థన చేయమని అడుగుతుండు. నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థనలోనికి వెళుతావో అంత లోతుల్లోనికి
తీసుకొని వెళ్తున్నప్పుడు నీ ముఖము షైనింగ్ ఇస్తుంది. షైనింగ్ ఇస్తే ఏమవుతుంది అని మీరు అడుగుతున్నారేమో, అవే చెప్పాలని నేను ఆశపడతా ఉన్నా. దేవుని వెలుగు మోషే ముఖం మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువ మాట్లాడలేదు, మాట్లాడడానికి భయపడ్డారు. దేవుని వెలుగనే జ్ఞానము నీలోనికి వచ్చినప్పుడు ఎవ్వరు నీకు సమాధానము అగనెస్ట్గా చెప్పడానికి ఇష్టపడారట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచ. ఏం చేయడానికి? దేవుని యొక్క వెలుగు జ్ఞానం అనేది వెలుగు రూపకంగా నీలోనికి వస్తున్నప్పుడు ఏ రూపకంగా సమస్యలు రావాలనుకుంటుందో అది రావాలనుకుంటుంది నీ దగ్గరకు వచ్చి సైలెంట్ అయ్యి వెళ్ళిపోతాయట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. నిన్నటి దినం అంతా నేను ఒక ప్రార్థన చేశా. ఏంటిదో తెలుసా? మాట్లాడుతూనే ఉన్నా. చిన్న చిన్న సమస్యలను చూసి భయపడుతున్నాం. ఎందుకో తెలుసా? ఈ శరీరానికి వచ్చే సమస్యను చూసి భయపడతాము. శరీరంలో ఉండి ఎదుట వస్తున్న సమస్యలను చూసి భయపడుతున్నాం. ఎందుకో తెలుసా? ఈ శరీరములో దేవాది దేవుడైన వాక్యమైన యేసయ్యకి ప్రార్థనతో నువ్వు సహవాసం చేయట్లేదు. అందుకే దేవుడు ఏం చేస్తుండంటే నిన్ను జ్ఞానం అనే వెలుగుతో నిన్ను నింపలేకపోయినప్పుడు నువ్వేమైపోతున్నావంటే ఎదుట సాతాను క్రియలు, చీకటి క్రియలు, అంధకార క్రియలు అవి మాట్లాడడానికి నీ మీదికి ప్రయోగం చేస్తాయి. అందుకే వాటికి నోరు లేకుండా చెయ్యాలంటే, అవి మాట్లాడలేకుండా నువ్వు చెయ్యాలంటే ఏం చేయాలట చెప్పండి? సాతానా మాట్లాడు, అది ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. నాకు నిన్న ఎన్ని వైపుల నుండి వచ్చి మనము దేవుల్లో ఉంటే సమస్య నీకు చిన్నగా కనబడుతుంది. నువ్వు దేవుల్లో లేవనుకో ఏది చూసినా ఏమైపోతుంది? పెద్దదాన్ని చూసి మనం భయపడుతున్నాం. పెద్దదాన్ని, చిన్నదాన్ని, సమస్యలు ప్రతిదాన్ని కలగజేసి తీసివేసే దేవుని వైపు మనం చూడాలి. అందుకే మోషే 40 దినాలు కొండ మీద ఉండి దేవుని వెలుగుతో నింపబడ్డాడు. బయటకు వచ్చాడు, ప్రజలు చూశారు, భయపడ్డారు. ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాడు, దేవునితో మాట్లాడు, వెలుగును పొందుకున్నాడు. ప్రజలు భయపడిపోతున్నారండి. ప్రజలు మనము భయపెట్టాలంటే మనం చిన్న జ్వరానికి భయపడిపోతాం, చిన్న జలుబుకు భయపడిపోతాం, చిన్న ప్రతిదానికి. ఆ టెంపరేచర్ ఎక్కువ వచ్చినా భయమే, తక్కువ వచ్చినా భయమే, కొంచెమే ఇక టైఫాయిడ్ వచ్చిందో, మలేరియా వచ్చిందో, డెంగ్యూ వచ్చిందో, ఇంకేదో అన్ని మనమే. సాతానికి ద్వారం మనమే తెరుస్తున్నాం. మీరు గదరనీయుల మార్కు సువార్త 5వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. 5వ అధ్యాయంలో అక్కడ సేన పట్టిన 2000 దయ్యాలను మరి యేసు ప్రభు వెళ్ళగొట్టడానికి ముందుగా ఏం జరిగింది? యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి ఆయన శరీరం అనే ఆ గుడారానికి ప్రార్థన అలవర్చుకున్నారు. చేసి సమస్యతో పోరాడడానికి రాలే, సమస్య ముందు నిలబడ్డాడు అంతే. ఆమేనండి. నిలబడితే అక్కడ ఉన్నటువంటి సాతాను మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఏదో చేయాలనుకుంది. ఎంత మంచిగా మాట్లాడింది. ఒకసారి ఆ మాట చూద్దాం. మీకు మాట తీస్తే కానీ విశ్వాసం పెరిగేటట్టు లేదు. మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం. అది వాడు దూరము నుండి యేసును చూచి నా వైపు ఆగాలి. అప్పుడు వాడంటే ఎవడు? సేన, దయ్యము పట్టిన సమాధులలో తిరిగేవాడు, వస్త్రాలు కరెక్ట్గా లేదు. అటువంటి వాడు యేసును చూసి, యేసు ఎక్కడి నుండి వస్తుండు? ప్రార్థనలో నుండి వస్తుండు. ఆమేనందాం. ఎప్పుడైతే ప్రార్థనలో నుండి వస్తున్నాడో ఆ ఊరిలోనికి అతని దగ్గరికి వస్తున్నప్పుడు వాడు చదువు సిస్టర్ యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఏం చేసిందట? ఏమన్నా డెలివరెన్స్ ప్రేయర్ చేసిందా? సమస్య ఆయనకు నమస్కారం చేస్తుందట. ఇట్లుండాలి మన క్రైస్తవులు. మనము డ్యాన్సులు చేస్తాం, అది మనల్ని డ్యాన్స్ చేయడానికి వస్తుంది. అది మన మీదకి ఏదో చేయడానికి, అది ఎంత ఫోర్స్ఫుల్గా వస్తుందంటే నీ పని అయిపోయింది అన్నట్టుగా సాతానుడు బయలుదేరాడు. ఏందో యేసు ప్రభు గురించి తెలుసుకొని ఆయన రిటర్న్ పంపించాలన్నట్టుగా వచ్చాడు. కానీ వస్తా వచ్చి వాడట యేసు ప్రభుని చూసి ఏం చేసిందట?
ఆయనకు నమస్కారం చేశాడు. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు. చదవండి సిస్టర్. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీతో నాకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నాను. ఎంత బ్రతిమిలాడుకుంటుందా, రిక్వెస్ట్ చేస్తుందా? సమస్య నిన్ను రిక్వెస్ట్ చేయాలట. ఏమని తెలుసా? నేను పోవాల్సిన టైం కంటే ముందుగా నన్ను పంపుతున్నావు. నీ చేత నేను తరమబడద్దు గాని నాకు నేనుగా వెళ్ళిపోవాలి. గట్టిగా గట్టిగా కొట్టాలమ్మా. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన శరీరం అనే గుడారములో దేవునితో తండ్రితో ప్రార్థనలో గడిపాడు గనుకనే వెలుగైన జ్ఞానం ఆయన మీదికి వస్తూ ఉంది. అందుకే జస్ట్ అట్లా వెళ్ళాడు. వెళ్ళితేనే సాతానుడు పోయి ఏదో చెయ్యాలన్నట్టుగా పోయి నమస్కారం చేసి ఎంత పొగుడుతుందో చూడు, ఎంత పొగుడుతుందో చూడు. మనల్ని పొగిడించుకుంటామా సాతాను చేత? ఎవరన్నా పొగిడించుకుంటారా? అబ్బా, మనం దాన్ని పొగుడుతాము, ఊరికే పొగుడుతాము. అది రాకపోయినా పొగుడుతాము, అది వస్తున్నా పొగుడుతాము. జ్వరము జ్వరము అయిపోతుంది. టెంపరేచర్ పెరిగిపోతూనే ఉంటుంది. కాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉండని, ఏళ్ళ నొప్పులు ఉండని, చేయి నొప్పి ఉండని, ఏ నొప్పి ఉండని, నీ ప్రార్థన నీవు మానకూడదు. నీ ప్రార్థన నీవు విడవకూడదు. యేసు ప్రభువారు నీ వలె నా వలె శరీరాన్ని ధరించుకొనే ఉన్నాడు. ఆయన నీకు నాకు మాదిరనే రాత్రంతా ప్రార్థన చేసిందంట. ఉదయం లేవగానే నిద్రపోయాడా? రాత్రి డ్యూటీ చేసేటోళ్ళని చూడండి, తెల్లారితే నిద్రపోతూనే ఉంటారు. ఏమ్మా నిద్రపోతున్నాం అంటే రాత్రి డ్యూటీ చేసినామండి. సరే, మనకంటే ఇక అలసిపోయి వస్తాయి అనుకోండి. రాత్రంతా నిద్రపోయినా మళ్ళీ తెల్లారు నిద్రపోతారు. రాత్రంతా లేటుగా పడుకున్న తెల్లారు లేవండి అమ్మా అంటే అబ్బా, మనం మేడలేస్తున్నాం. ఉదయకాలం చలిని చూస్తే భయపడతాము, చీకటిని చూస్తే ఇంకా ఆకాశం తెల్లగా అయినప్పుడు ఇంకొంచెం పడుకుందాం అంటే వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? ఆయుధదారుడు వచ్చినట్టు ఏమొస్తుందట? దారిద్రం వస్తుందట. మన కుటుంబాలు ఈ 2026లో కూడా దరిద్రం ఎందుకు అంటే పొద్దున్న లేస్తలేం మనం. శరీరానికి ఎప్పుడు చూసినా సుఖము. అందుకే పౌలు అంటూ ఉంటాడు, నేను ఎక్కువగా హెచ్చిచ్చిపోకుండానట్లు నా శరీరాన్ని నేను దేంతో నలగొట్టిండు అంటే వాక్యము చేత నలగొట్టిండు. ఆమేన్. నేనంటా ఉన్నాను, తేజస్సు, వెలుగు, తేజస్సు, జ్ఞానము గలవాళ్ళు ఉదయకాలమే లేస్తారు. ఆమేనండి. జ్ఞానము గలవారు, మీరు 31 సామెతల గ్రంథము చదివినట్లయితే, పందల కడను లేచి మన ఇంటి వారికి నువ్వేం సిద్ధం చేయాలంట. మరి మనోళ్ళు టిఫిన్ 10-11 కావాలమ్మా. టిఫిన్ భోజనము 11 గంటలకు మీరు టిఫిన్లు చేస్తే జ్ఞానవంతులట. చీకటి ఉండగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళకందరికీ నీకు మీ ఆయనకు భోజనం సిద్ధం చేయలేవు, మీ ఇంట్లో వాళ్ళకు సిద్ధం చిన్న నొప్పులకే ఇట్లా పడిపోతే దేవుని పనికి ఎట్లా నువ్వు ముందుకు వస్తావు చెప్పండి? దేవుడు నశించుచున్న ఆత్మల కొరకు నువ్వు ఏ ప్రార్థన చేస్తావు? సో జ్ఞానం కలిగి స్త్రీలు సంఘముగా ఉండాలని ప్రభువారు కోరుకుంటా ఉన్నాడు. యేసు ప్రభువారు రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు. ఆయన గుడారం అనే ప్రార్థన యేసుక్రీస్తు చేసినప్పుడు సాతాను ఆయన దగ్గరకు వచ్చి బ్రతిమలాడు, మా కాలం రాకముందుకే నువ్వు నన్ను తోలేయమంటున్నావు, మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావు అని రిక్వెస్ట్ చేస్తున్నాయంట. నేను అంటాను, నువ్వు ఎక్కువగా నీ శరీరం లోపలికి ఏమి ఆహారం వెళ్తుంది అన్నీ, కానీ ప్రార్థన మాత్రం వెళ్ళదండి. ప్రార్థన ఎవరైతే ఎక్కువగా గడుపుతారో, నేను చెప్తున్నా కదా, సమస్యలు మిమ్మల్ని చూసి మాట్లాడకుండా వెళ్ళిపోతాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. రెండో మాట నేను చెప్పాలని నేను ఆశపడుతున్నా, అదే జ్ఞానము వెలుగుతో ఉన్నది. వెలుగు మన మీద ఉన్నప్పుడు అట్ట మోషే ముఖాన్ని ఏం చేసింది ఒకసారి చదవండి సిస్టర్. 34వ అధ్యాయము. ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు 33 సిస్టర్, 34లో 33. మోషే వారితో ఈ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకొనెను.
ఇప్పుడు నా వైపు చూడండి, 2 మాటలు చెప్పి నేను ముగి. ఫస్ట్ ఏమో మన గుడారంలో ఏముండాలట? ప్రార్థన. అలసిపోయిన ప్రార్థన చేయండి, సోలిపోతున్న ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం మరచిపోవద్దు. ఎందుకు మరచిపోవద్దు అంటున్నానంటే, దేవుడు తన జ్ఞానాన్ని, వాక్యమును వెలుగు రూపకంగా నేను నింపడానికి. నువ్వు వెలుగై ఉన్నప్పుడు చీకటి ఎంత మాత్రము ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, నీ వెలుగును, వాక్యమును దేవుడు జ్ఞానరూపకంగా నేను నింపుతున్నప్పుడు సాతానుడు నీ మీదికి రావాలనుకున్నా వాడు మాట్లాడలేకపోతాడు, వాడు నీతో పోటీ పడలేడు. ఆమేనందాం. హల్లెలూయా. 3వది మోషే దేవుని యొక్క ముఖమును ఆయన మీదికి, ఆ వెలుగు, దేవుని యొక్క వెలుగు ఆయన ముఖం మీదికి ప్రకాశించినప్పుడట ఏం వేసుకున్నాడట? ముసుగు వేసుకున్నాడట. ముసుగు దేన్ని సూచిస్తుంది అనంటే మన అంతరంగ స్వభావాన్ని సూచిస్తుంది, మన ఆత్మీయతను సూచిస్తుంది. శరీర సంబంధులుగా, శరీరంతో ఉన్న నీవు శరీర సంబంధమైన ముసుగులో మనం ఉండద్దు. ఆమేనందాం. శరీర సంబంధమైన ముసుగు అంటే ఏంటిదమ్మా అంటే, చూడండి బైబిల్ సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. మన క్రియలు వెలుగుతో పోల్చాడు, జ్ఞానమును వెలుగుతో పోల్చాడు, తేజస్సును వెలుగుతో పోల్చాడు. ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, మోషే మీదికి దేవుని వెలుగు వచ్చినప్పుడట ఆయన ముఖము మీదికి ముసుకేసుకున్నాడట. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, మన క్రియలు, సత్క్రియలు ఏం చేయాలట? ప్రకాశింపజేయాలి. ప్రకాశింపజేయకుండా ఏం చేస్తున్నాము అని అంటే, ముసుగు వేసుకోవాల్సిన ప్లేస్లో ముసుగు వేసుకోకుండా వెయ్యలేని ప్లేస్లో మనం వేసుకుంటున్నాం. అంటే మన సత్క్రియలను బయటికి తీసుకురావాల్సిన ప్లేస్లో మనం తీసుకురావద్దన్న ప్లేస్లో మనము తీసుకొస్తాం. ఎలా అంటే, మన దేహానికి కన్ను దీపము అనే మాట చూడండి. దేహమునకు దీపము కన్నే గనుక మీ కన్ను తేటగా ఉండిన ఎడల మీ దేహమంతా వెలుగుమయమై ఉండును. దేనితో పోల్చాడు ఒకసారి చూడండి. జ్ఞానంతో పోల్చిండు, క్రియలతో పోల్చిండు, చివరికి ఎక్కడికి వచ్చిండు? వెలుగు కన్నుతో పోల్చి. నేను అన్నాను, ఆయన ముఖము మీద వెలుగును బయటికి పోకుండా ముసుకేసుకోండట. ఇప్పుడు మనం ప్రార్థనలో ఉండి బయటికి వస్తాం. మనము ముసుగు వేసుకోవాలి అని అంటే మనం ఏ పనులు చేయలేం. కానీ ఇక్కడ వేసుకోవాల్సిన ముసుగు ఏంటిది అని అంటే, ఆత్మ సంబంధమైనటువంటి మన దేహానికి కన్ను ఎంత ఇంపార్టెంటో, ఈ దేహానికి వెలుగు కన్ను అని దేవుడు సెలవిచ్చిన రీతిగా ఈ కన్ను ద్వారా పాడుబడినవి, చెడ్డవి ఏవి చూస్తావో ఈ గుడారములో ఉన్నటువంటి ప్రార్థన వెలుగు బయటికి వెళ్ళిపోతుంది. అర్థమైందా నేను చెప్పింది? అందుకే ఎలా పడితే అలా చూడకండి. యూట్యూబ్ ఆన్ చేసిన, సెల్ ఫోన్ ఆన్ చేసిన, టీవీ ఆన్ చేసిన చెడ్డ వాటిని చూస్తారు. నేను అంటాను, కన్ను మన దేహానికి వెలుగు గనక కన్నునైతే చూడొద్దు అన్నాడు. మన నోరు సామెత ఉంది, చెప్తారా? నోరు మంచిదైతే నీ నోరు వల్ల ఊరికి సాక్ష్యం వస్తుంది, నీ కన్ను వల్ల నీ శరీరానికి సాక్ష్యం వస్తుంది. ఆమెతో బూకుర గబ్బుది, ఈయనతో బూకుర. నోరు తెరిస్తే బూతులండి. అదే నోటితో మళ్ళా దేవా నాయనా నా నీ కష్టాన్ని ఎడ చెప్తాడు? బూతులు మాట. సమస్య వస్తే బూతులు, భార్య దగ్గర బూతులే, భర్త దగ్గర బూతులే, యజమాని దగ్గర బూతులే, పిల్లల దగ్గర బూతులే, పక్కనున్న వాళ్ళని బూతులే. చెడ్డ మాటలు పలకకుండా నీ నోటిని మూసుకోమన్నాడు సామెతల గ్రంథం. మనము జ్ఞానయుక్తంగా ఉండాలట. ఈ జ్ఞానము ప్రార్థనతోటే మనకు వచ్చునుగాక. లాస్ట్ వచనం చదువుకొని నేను ముగిచ్చేస్తాను. 2వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 14వ వచనం చదువుకొని నేను ముగిచ్చేస్తాను. 5వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నుండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. ఆమేన్. మరొక్కసారి చదవండి సిస్టర్.
అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరమును నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. నా వైపు చూడండి. 14లో దేవుని మందిరము ప్రత్యక్ష గుడారం మీదకి దిగి వచ్చినప్పుడు అంట యాజకులు సేవ చేయడానికి వెళ్ళారట, కానీ సేవ చెయ్యలేకపోతురట. నేనంటాను, దేవుని మహిమ ఆ తేజస్సు మనము నింపుకుంటున్నప్పుడట నువ్వు ప్రార్థన చెయ్యాలనుకోవు, కానీ దేవుడు నీ చేత ఎట్లా రోమ పత్రిక 8:26 ప్రకారం అటువలే మన బలహీనతలను చూసి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఉచ్చరింప శక్యము కాని మూలుగుల చేత ప్రార్థింప చేస్తాడు. హల్లెలూయా! యాజకులు సేవ చేయలేకపోయారట. అప్పటి కాలంలో ప్రత్యక్ష గుడారమును దేవుని మహిమను బట్టి, తేజస్సును బట్టి, వెలుగును బట్టి, నేనంటాను నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా ప్రార్థన చేయాలనుకుంటూ వెళ్తావో చేయలేకపోతావో, దేవుని వెలుగు అంట, దేవుని యొక్క జ్ఞానము నీ మీదికి వచ్చినప్పుడంట పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఎలా ప్రార్థన చేయాలో ఆయననే జరిగించుకుంటూ వెళ్ళిపోతాడట. హల్లెలూయా! అందుకే మనము ఈ గుడారంలో ఏముంచుకోవాలి చెప్పండి? ప్రార్థన. ఎవరైతే ఈ గుడారంలో ప్రార్థనను ఉంచుకుంటారో తేజస్సు కంటే ప్రకాశము. ఆమేన్. మీ క్రియలు ప్రకాశము. ఆమేన్ అనండి. మీరు ప్రార్థనలో గడపండి, మీ క్రియలు ప్రకాశించబోతవి. మీరు ప్రార్థనలో గడపండి, మీ జ్ఞానము ప్రకాశించబోతవి, మీ క్రియలు ప్రకాశించబోతవి. మోషే దేవుని వెలుగును, ముఖానికి వెలుగు వచ్చినప్పుడు ముసుకేసుకున్నట్ట. మనము లోకముతో ముసుగు కావాలి, వేరు కావాలి, మనము పక్కకు వెళ్ళిపోవాలి. అందులో ఉంటూ దేవుని జ్ఞానమును, దేవుని క్రియలను, దేవుని వెలుగును పొందుకున్నామంటే అదంతా వేస్ట్ అయిపో, అది అరుణోదయం వలె ఉంటుందట. ఆమేన్. మన శరీరాన్ని ప్రార్థనతో మనం కప్పుకుందుముగాక, ప్రార్థనతో నింపుకుందుముగాక, దేవుని జ్ఞానం ఇచ్చునుగాక, దేవుడు వెలుగనే కార్యాల చేత మనం నింపబడుదుముగాక. నింపబడినప్పుడు నువ్వు నిలబడుతుంటే సాతానుడు నిన్ను చూసి పారిపోవునుగాక. హల్లెలూయా! నువ్వు వర్ధిల్లాలి, నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారు. నువ్వు ఆయన చేతిలో ఒక బాణం వలె, ఆయన చేతిలో ఒక మకుటం వలె ఉండాలని దేవుడు ఆశపడుతా ఉన్నాడు. జ్ఞానం, ఆయన యొక్క కృప, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావం నీ మీద వచ్చి నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుటకు ఆయన సహాయం చేయబోతా ఉన్నాడు. తండ్రి, ఈ మాటలు విన్నా నీ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో టీవీ పరిచయం చూస్తున్న బిడ్డల్ని తాకండి నాయన, ముట్టండి, స్వస్థపరచమని అడుగుతున్నాం. వాళ్ళకున్న ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధులు, బలహీనతలు, రోగాలు, బంధకాలు, సాతాను క్రియలు, చేతబడి క్రియలు, మంత్ర క్రియలు, యేసు నామములో వాటన్నిటి నుండి ఇప్పుడే విడుదల కలగాలని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి ప్రభువా. ఇక్కడున్న నీ బిడ్డల్ని తాకండి, ముట్టమని అడుగుతున్నాను. నీ శక్తి ఆ బిడ్డల్ని ఆవరించాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ 2026వ సంవత్సరంలో బిడ్డలు వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, వాళ్ళు గిన్నె నిండి పొర్లి పారే అనుభవంలోకి రావాలని ప్రార్థన చేస్తున్నాం. లోకాచారం, లోక సంబంధమైన క్రియలు, సాతాను సంబంధమైన ప్రతి క్రియలు బిడ్డల నుంచి వేరు చేయబడాలని ప్రార్థన చేస్తున్నాం. ద్రాక్షావల్లిలో తీగలాగా నీలో అంటుకట్టబడి వేరు పారే అనుభవంలోకి, అయా అభివృద్ధి అనే ఆ ఆశీర్వాదంలోకి, ప్రాస్పరిటీ వర్ధిల్లడం, బిడ్డలు దీవించబడాలని ప్రార్థన చేస్తున్నాం. మీరు తాకమని అడుగుతున్నాను, ముట్టమని అడుగుతున్నాను, సహాయం చేయమని అడుగుతున్నాను. అయా మీ కృపతో నింపండి. వాళ్ళ చేతి పనులు దీవించండి, వాళ్ళ ఉద్యోగాలు దీవించండి, పనిపాట్లు దీవించండి, వ్యాపారాలు దీవించండి, బిడ్డల చదువులు దీవించమని అడుగుతున్నాం. ప్రతి బంధకం తెగిపోను గాక,
ప్రతి కాడి విరగొడుతున్నాను యేసు నామంలో నాయన. ఇప్పుడే అద్భుతాలు జరుగునుగాక, యేసు నామంలో నీ కార్యాలు జరుగునుగాక నేను ప్రార్థన చేస్తున్నా. ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా మార్చబడునుగాక. ఈ దినమున సాయంకాలం మేము నూతనంగా ప్రారంభించబోతున్నటువంటి అయా మరి ఆ DNSSS ఆ మందిరంలో ఆ కమ్యూనిటీ హాల్లో మీరు దీవెనకరంగా మార్చండి. మీరు మాతో ఉండండి. మీ నీడ చాటున, నీ చాటున మేము ఉండి నాయన ఈ పరిచర్ని ప్రారంభించే కృపను మాకు ఇవ్వండి నాయన. మీరు మాతో ఉండండి నాయన. మీ సహాయము దయచేయండి. మీరు మాతో ఉంటే చాలు. అదే మాకు దీవెన నాయన, అదే మాకు బలము. అయా నీ బిడ్డలందరినీ దీవించమని, దగ్గులు, జలుబులు, ప్రతి అనారోగ్యం దూరపరచండి, ప్రతి అసమాధానం తీసివేయండి, దుష్టక్రియలు కాల్చివేయమని అడుగుతున్నాం. నీకు మహిమ చెల్లిస్తూ వచ్చిన ప్రతి బిడ్డని నీ కృపతో నింపి బలపరిచి అభిషేకించమని ఈ వారమంతా నీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేయమని మీకే మహిమ చెల్లించుకుంటూ మాట్లాడి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం పేరు ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.